వెల్కమ్ టు పూరాలోకల్. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కరువు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తాకుతుంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంపై తీవ్ర ప్రభావమే చూపిస్తుంది. గ్యాస్ కొరత కారణంగా గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అనేక హోటళ్లు మూతపడ్డాయి. మరికొన్ని హోటళ్లు నిర్వాహకులు మెనూని కుదించడంతో పాటు ధరలను పెంచేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటళ్ల అసోసియేషన్ తాత్కాలికంగా టీ, కాఫీలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. వండేందుకు ఎక్కువ సమయం తీసుకుని ఎక్కువ నూనె వినియోగమయ్యే చపాతీ, దోశ, పూరి వంటి వంటలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని వెల్లడించింది. టిఫిన్ బండ్లు మొదలుకొని స్టార్ హోటళ్ల దాకా వంట చేయడానికి పూర్తిగా గ్యాస్ పైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తమ వద్ద ఉన్న సిలిండర్లు 1-2 రోజులకు మించి నడిపే పరిస్థితి లేదని, ఒకవేళ పరిస్థితి ఇలానే ఉంటే మూసివేయడం తప్ప మరో దారి లేదని నిర్వాహకులు చెబుతున్నారు. గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి లేదా ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్ ను ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేదని హోటల్ యజమానులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని పీజీ హాస్టళ్లు, మెస్లలో వంటకు 90% పైగా గ్యాస్ ను వినియోగిస్తున్నారు. ఇప్పటికే సిలిండర్ల కొరతతో మెనూలో మార్పులు చేశారు. ఎక్కువసేపు వండే వంటలను తగ్గించి అన్నం, సాంబార్, పప్పు, రసం వంటి వాటికే పరిమితం చేస్తున్నారు. 2-3 రోజుల తర్వాత వీటిని కూడా పూర్తిగా నిలిపివేసి హాస్టళ్లను తాత్కాలికంగా మూసేయడం తప్పదని హాస్టల్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, కేబీహెచ్పీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో హాస్టళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఉండే విద్యార్థులు, ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతుంది. గ్యాస్ కొరత, నిత్యావసరాల ధరలు పెరగడంతో హోటళ్లు ధరలు పెంచేశాయి. రవాణా ఛార్జీల భారం పడుతుండటంతో అల్పాహారాలపై 10% ధరలను పెంచేశాయి. దోశ, పూరి, వడలపై కనీసం 15 రూపాయల వరకు పెరిగాయి. ఇడ్లీ, ఉప్మా లాంటి వాటిపై 10 రూపాయలు పెంచేశారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లో 15% ధరలు పెంచారు. దీంతో హోటల్ను మూసేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.